అందరికీ శనార్థులు. మీరందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇంతకీ ఎవలి కొత్త పిల్ల అనుకుంటారు కదా అందరూ. నా పేరైతే గౌరీలా. ఇంతకీ ఎందుకు వచ్చింది అనుకుంటారా? ఇవాళ నుంచి చెట్పట్ ముచ్చటైతే నేనే చేస్తా. ఇక మన ముచ్చటైతే స్టార్ట్ చేద్దాములా. చెట్పట్ ముచ్చట్లు. ముందు చూడరి ముఖ్యాంశాలు. ఓట్లు వేసిర్రు సార్లు, మరి ఎవరవుతారో రాష్ట్రపతి సారు. కడుతున్నారట హాస్పిటళ్ళు, చేస్తారేమో సదుపాయాలు. దావకానం చేసిర్రు బార్లు, మరి మీరే చూడాలి సార్లు. సౌందర్యాన్ని గుర్తు చేసిన మన లక్కీగాడు. ఇక ఇవాళ రేపైతే మన ఎన్నికలు అయితే లేవు. రాష్ట్రపతి ఎన్నికలు అయితే ఇవాళతో ముగిసినాయి. ఇక ఎవరు గెలుస్తారో ఏమో కానీ అదైతే తర్వాత 25 తారీఖు తర్వాతనైతే చెప్పుకుందాం. ఇప్పుడైతే జగన్ అన్న ఇట్లా అన్నారు, ఒకసారి ఎనురి. ఇక మన భారతదేశంలో మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ పోయి కొత్త రాష్ట్రపతి వచ్చే టైము ఆసన్నమైంది. భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది కూడా. అధికార ఎన్డీఏ కూటమి తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీగా పోటీ పడిల్లు. మరి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులంతా ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇప్పటికే ఏపీలో ద్రౌపది ముర్ముకే వైసీపీ, టీడీపీలు మద్దతు పలికాయట. మరి కాసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మరి ఢిల్లీలో పార్లమెంట్లో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో పోలింగ్ కొనసాగింది. మరి ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసిపోయి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇప్పటికే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మరి 21వ తేదీన పార్లమెంట్ హౌస్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుందట. మరి మన కొత్త రాష్ట్రపతి ఎప్పుడు వస్తారంటే ఈ నెల 25వ తారీఖున కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తుంది. మరి అది ద్రౌపది ముర్మునా లేక యశ్వంత్ సిన్హానా అనేది ఇక్కడ మనం వేచి చూడాల్సిన విషయం. ఇక ఏడ చూసినా భూమి పూజలు అయితే మస్తు చేస్తారు. అక్కడక్కడ దావకానాలు కూడా కడతారు. ఇక అక్కడికి మన దావకానా మంత్రి హరీష్ రావు పోయి ఈ మాట అన్నాడు. ఇనురి. ఇక మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటుల్లా, భారీ వర్షాలు కూడా లెక్క చేయకుండా మన మంత్రులు పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు సారు, ఎర్రబెల్లి దయాకర్ రావు సారు, సత్యవతి రాథోడ్ మేడం కలిసి సోమవారం పరిశీలించారట. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సారు, మేయర్ గుండు సుధారాణి, శాసన సభ్యులు నన్నపల్లి నరేందర్ కూడా పాల్గొన్నారట. ఈ సందర్భంగా అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి, అసలు ఎట్ట జరుగుతున్నాయి, మరి మంచి జరుగుతున్నాయా లేదా, జర ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కూడా భయం పుట్టినట్టుంది. ఈ మంత్రులందరికీ ఒకటేసారి అందరు కలిసి ఒకటే దగ్గర చేరులు. మరి నిర్మాణ నమూనాలను మంత్రుల బృందం కూడా పరిశీలించిందట. మరి పనుల వేగం పెరగాలి అని చెప్పేసి కూడా వాళ్ళని ఆదేశించిందట. మరి ఎంతైనా ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఎలక్షన్స్కి ముందు ఎట్లున్నా కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే మాత్రం ఇక మనోళ్ళు జబ్బకి దడుచుకుంటారు. మరి చూడాలి ఈ అభివృద్ధి పనులు ఎక్కడ దాకా పోతాయో, ఎవరెవరికి మంచి చేస్తాయో పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటికే దాదాపు రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి చేసి వచ్చే 2-3 వారాల్లో మొదటి స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ యొక్క హెల్త్ సిటీ పనులు 24 అంతస్తులతో దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. 1 సంవత్సరంలోగా స్ట్రక్చర్ ను పూర్తి చేయాలని, తదనంతరం 2-3 నెలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా మరి డాక్టర్స్, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి త్వరితగతిన అత్యాధునిక వైద్య సదుపాయాలను ఇటు వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణకు అందించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. వారి లక్ష్యానికి అనుగుణంగా ఇవాళ ఈ వరంగల్ పాత సెంట్రల్ జైలు పరిధిలో 56 ఎకరాల్లో ఈ హెల్త్ సిటీ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. దీనికి రావాల్సిన పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటికే దాదాపు రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి చేసి వచ్చే 2-3 వారాల్లో మొదటి స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ యొక్క హెల్త్ సిటీ పనులు 24 అంతస్తులతో దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. 1 సంవత్సరంలోగా స్ట్రక్చర్ ను పూర్తి చేయాలని, తదనంతరం 2-3 నెలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా మరి డాక్టర్స్, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి త్వరితగతిన అత్యాధునిక వైద్య సదుపాయాలను ఇటు వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణకు అందించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. వారి లక్ష్యానికి అనుగుణంగా ఇవాళ ఈ వరంగల్ పాత సెంట్రల్ జైలు పరిధిలో 56 ఎకరాల్లో ఈ హెల్త్ సిటీ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. దీనికి రావాలి. ఇక ఈ తాగుబోతు సచిన వాళ్ళు గుడిని వదులుతలేరు, బడిని వదులుతలేరు, ఆఖరికి హాస్పిటల్ను కూడా వదులుతలేరు తాగుబోతు సచిన వాళ్ళు. ఇక హాస్పిటల్ ఉండాల్సిన డాక్టర్లు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఈ తాగుబోతు సచిన వాళ్ళు అయితే హాస్పిటల్ వాడు ఏడుస్తున్నారు.
ఇక దవాఖాన అంటే మనకు తెలిసిందే, ఇందులో డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, అక్కడ పనిచేసేటోళ్ళు ఉంటారు, లేకపోతే బయట నుంచి వచ్చిన ప్రజలు అంటే పేషెంట్లు ఉంటారు. మరి ఇక్కడ గీ దవాఖానలు అయితే కొత్తగా మందు బాబులకి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందట. మరి అది ఎక్కడ అని మీరు ఆలోచిస్తున్నా అంతగానో ఆలోచించకూడదు, ఆ విషయం కూడా నేనే చెప్తా. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో ఉన్న బస్తీ దవాఖాన అట అసాంఘిక కార్యకలాపాలకు ఒక అడ్డగా మారిపోయిందట. మరి మద్యం సీసాలతో ఆ బస్తీ దవాఖాన అంతా నిండిపోయి ఉంటుంది. మరి ఎక్కడ చూసినా పేషెంట్లతో నిండిపోయి ఉండాలని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తుంటే ఇదైతే మందు సీసాలతోనే నిండిపోయి ఉంటుందట. మరి స్థానిక కార్పొరేటరు ఆకుల శ్రీవాణి మేడంకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోదట అని చెప్పేసి ఇక చెప్పి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చింది. మరి ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షుడు చిక్కుల శివప్రసాద్ సమస్యను అధికారుల దృష్టికి, స్థానిక కార్పొరేటర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా పరిష్కారం ఇవ్వట్లేరు అని చెప్పేసి మీడియాకి చెప్పిండట. మరి సరూర్ నగర్ కార్పొరేటర్ సోషల్ మీడియాలో కాకుండా ప్రజల దగ్గరకు వచ్చి అసలు ఏం సమస్యలు అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి మహిళా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసినట్ట. మరి అక్కడేమో అన్ని సదుపాయాలు ఉంటాయి, మేము కట్టించినాము, ప్రజలకి మంచి వైద్యం అందాలని చెప్పేసి బస్తీ దవాఖాన కట్టిస్తే కొంతమంది సాతగానోళ్ళ వల్ల అందరికీ పేరు వస్తుంది. మరి ఇప్పటికైనా ఈ కార్పొరేటర్ పట్టించుకొని మంచి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూసి జర పరిష్కరించే మార్గం వెతుకమని కోరుకుందాం. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్, శంకర్ నగర్ వెళ్లే దారిలో భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్ అస్తవ్యస్తంగా ఉంది, మద్యం సీసాలతోటి నిండి ఉంది, గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాం. మీరు బస్తీ దవాఖానలో నర్సు చెప్తా ఉంది ఇప్పుడు, సార్ మేము స్థానిక కార్పొరేటర్కి ఒక 10 సార్లు ఫోన్ చేసినామండి, నో రెస్పాన్స్ అని చెప్తా ఉంది. కార్పొరేటర్ గారు మీరు సోషల్ మీడియాలో ఉండడం కాదు, మీరు లైవ్లో ఉండండి, ప్రజలకు రండి. ఇక్కడ కమ్యూనిటీ హాల్ బస్తీ దవాఖాన ముందు మద్యం సీసాలు అయితేంది, ప్యాకెట్లు అయితేంది, ఇది ఒక గంజాయి అడ్డాగా మారింది, డ్రగ్స్కి అడ్డాగా మారింది. దీన్ని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని మీరు జిహెచ్ఎంసీ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోండి, లేదంటే మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే చేస్తాం. అది కూడా అయితే షెడ్ నిర్మాణం చేస్తున్నారో ఇప్పుడు అది మన ఈ బస్తీ వాసులకు ఒక ఫంక్షన్ హాల్ కోసం గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే 2020 11 నెలల శాంక్షన్ చేయడం జరిగింది. 11,60,000 రూపాయలు నిధులు శాంక్షన్ అయితే కాంట్రాక్టర్ సగానికే నిర్మాణం చేయడం జరిగితే ఇక్కడ స్థానిక నాయకులు నా దగ్గరికి రావడం జరిగింది. సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా మిత్రులం, మా నాయకులం అందరం ఇక్కడికి వచ్చి పరిశీలించడం చేసి శివారెడ్డి కాంట్రాక్టర్కి మాట్లాడితే ఆయన ఏమంటుండంటే 11 లక్షలకి ఇక్కడి వరకే వస్తుందనంటే మేము ఇమ్మీడియట్లీ ఈ వర్క్ని ఆపి డీసీ గారికి, ఈ గారికి తెలపడం జరిగింది. కార్పొరేటర్ గారికి, స్థానిక శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా మినిస్టర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. ఈ షెడ్డు ఏదైతే ఉందో మీరు ఏ విషయం కోసం అయితే వేస్తున్నారో దాన్ని ఫుల్ఫిల్ కావడం లేదండి. మొత్తం షెడ్డు నిర్మాణం చేసినట్లయితే ఫంక్షన్ హాల్కు ఇక్కడ స్థానికులకు పెళ్లిలకు కానీ షాదీలకు కానీ అవసరం వస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కమ్యూనిటీ హాల్లో పూర్తి షెడ్డు నిర్మాణం చేయండి. ఇక్కడ అంతా తాగి గంజాయి తాగి అంత విచ్చలవిడిగా ఉంది. మేము ఫొటోస్ వీడియోస్ కూడా తీసాము, కావాలంటే మీ వాట్సాప్కి మేము సెండ్ చేస్తాము. మనము ఎక్కడైతే వాట్సాప్లో ఫేస్బుక్లలో కాదు, స్థానికంగా ప్రజల మధ్య ప్రజల దగ్గరకు వచ్చి మీరు చూసి సమస్య ఇక్కడ ఏముంది అనేది ఒకసారి పరిశీలించండి. తాగి ఇలా ఉంటే వెళ్ళే దారిలో అందరూ వెళ్తూ ఉంటారు, టైమింగ్స్ లేకుండా ఆడవాళ్ళు ఇట్లా. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారికి, సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గారికి నేను తెలియజేది ఏమనగా, మళ్ళీ మనకు సింగరేణి కాలనీలో జరిగింది రిపీట్ కావద్దు అని మీరు అనుకుంటే ఇక్కడ ప్రజలకు హెల్ప్ చేయాలి, వాళ్ళకు సెక్యూరిటీగా మేము చూసుకుంటాము అనే సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గారు మీరు అనుకుంటే ఇక్కడ మళ్ళీ తాగడం కానీ, గంజాయి తాగడం కానీ, ఇక్కడ సిట్టింగ్ చేయడం కానీ ఇలాంటివి ఏం లేకుండా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళకి సెక్యూరిటీ మీరు ఇవ్వాలని సరూర్ నగర్ డివిజన్ మహిళా కార్పొరేటర్ గారికి నేను తెలియజేయడం జరుగుతుంది. మీరు ఒక మహిళ ఉండి మహిళలకు రక్షణ. ఈరోజు మా తమ్మిగారు రాలేదేంది, పొద్దున్నే సేమి వండమంటే కసురుకున్నా, ఇక వాడు బాగా చూడలేక వండే తెచ్చినా కానీ వీడు ఇలా ఆఫీస్కి రాలేదేందా అని చూస్తున్నా. ఓరి పోరడా, నీకేం రోగం వచ్చిందిరా? ఆడపోయి అలిగి వండుకున్నావు, గట్ల వండుకున్నావేంద్రా? వామ్మో,
వీడేంది మాట్లాడుతుంటే అట్లా మూతి ముడుచుకొని కూర్చున్నావు? నీకేం పని పాట లేదా? సాయంత్రం పూట నన్ను ఇట్లా తగులుకున్నావు నువ్వు? నేను చేస్తుంది నీ పనేరా, నేను నీ పని చేస్తుంటే నువ్వేమో ఆడ అలిగి వండుకున్నావు. ఇంతకీ నీకు ఏం రోగం వచ్చిందిరా ఆఫీస్కి రాకుండా అట్లా వండుకున్నావు? ఇలా ఒక విషయం మర్చిపోయాను అక్క, నేను నాకైతే చాలా బాధగా ఉంది. ఇంతకీ ఏం మర్చిపోయినావు తమ్మి? అక్క ఇలా నిన్ను చూస్తుంటే నాకు హీరోయిన్ గుర్తుకొస్తుంది తెలుసా? ఇంతకీ ఏ హీరోయిన్ లెక్కున్నా తమ్మి? అక్క ఇవాళ నిన్ను చూస్తూ ఉంటే పాత సినిమాల్లో సౌందర్యలా కానొస్తున్నావు. అవునా తమ్మి? ఓ ఈరోజు 18వ తారీఖు కదా, ఇలా సౌందర్య పుట్టినరోజనా? గదే అక్క నేను కూడా చెప్తుంది. ఆహా, మరి నువ్వెందుకు కలిగి కూర్చున్నావు తమ్మాడ? అవునక్క నేను కూడా ఇవాళ పొద్దుగాల మర్చిపోయినా. ఆ తర్వాత గుర్తుకొచ్చి ఆమె సినిమాలన్నీ చూసుకుంటా ఇక ఇట్లా కూర్చొని ఉన్నా. ఇక నాకైతే ఆఫీస్కి రాబుద్దే అవ్వలే. అరే ఆమె నీ ఫేవరెట్ హీరోయిన్ కదా తమ్మి, అది మర్చిన. సారీ తమ్మి, ఆమె ఎన్నో పుట్టినరోజు ఏంది కదా, మరి మనోళ్ళకి చెప్పు జరా. ఇక సౌందర్య గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అక్క. ఒకటా రెండా ఆమె గురించి చెప్పుకుంటా పోతే చరిత్రలు అయిపోతావు. ఇక సౌందర్య అస్సలు పేరు సౌమ్య. ఇక సినిమాల్లో వస్తూ ఉంటే ఆమె పేరు సౌమ్య అనేది బాగోలేదని చెప్పేసి ఇక ఆమె పేరు సౌందర్య అని చెప్పేసి పెట్టిర్రు. ఇంకా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలోనే ఆమె ఇక సినిమాల్లో ఆఫర్ రావడంతో సినిమాల్లోకి వచ్చేసింది. వామ్మో అక్క ఇదే తేదీ నాడు సౌందర్య పుట్టింది. ఇక 1972న ఇదే రోజు పుట్టింది. ఇక సౌందర్య గురించి చెప్పుకుంటా పోతే ఎన్ని మాటలు ఉంటాయి. ఎన్నో సినిమాలు చేసింది, 100 పైన సినిమాలు. ఆమె సినిమాలు ఒకటొకటి చూస్తే సాంప్రదాయం ఉట్టిపడేలా ఉంటుంది. ఇక విట్టరి వెంకటేష్ సార్తో తీసిన సినిమాలు అయితే మస్తు. దాంట్లో నా ఫేవరెట్ మూవీ అయితే రాజా. భలే ఉంటుంది కదా ఆ సినిమా. వామ్మో ఎన్ని సినిమాలు చేసిందో ఏమో, కానీ శివిరికి దేవుడు ఏం చేసిండో ఏమో కానీ తెలుగు వాళ్ళ గుండెల్లో పట్టు చీర అంటే గుర్తుకొచ్చేది సౌందర్య. ఆ కట్టు ఆ బొట్టు అందరినీ ఆకట్టుకుంది. సౌందర్య అంటే నిలువెత్తు తెలుగు అమ్మాయిలా కనిపించేది. కానీ దేవుడికి ఏం కోపం వచ్చిందో ఏమో అక్క, దేవుడు తీసుకొని పోయిండు. ఏం చేద్దాం, ఇక ఏమైనా ఏముంటే ఏమక్క. ఆమె బర్త్డే నాడైతే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో దాంట్లో నేను ఒక్కడిని. ఇంకా నాకైతే చాలా బాధగా ఉందక్క ఈరోజు. ఎక్కడున్నా మా ఆత్మశాంతి అయితే చాలా. అవును తమ్మి, ఆమె బతుకుంటే ఇంకా మస్తు సినిమాలు చేసేది. ఏం చేద్దాం, దేవుడు తీసుకుపోయిండు. ఇక మన సౌందర్యకైతే పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్పుకుందాం. ఇక ఆమె ఆత్మ ఎక్కడున్న శాంతి చేకూర్చాలని మనం అందరం కోరుకుంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం తమ్మి. సరేలే కానీ ఇక నువ్వు ఎంతసేపు కూర్చుంటావాడా? ఆఫీస్కి వచ్చేసాయి ఫస్ట్. నేను ఇక రానక్క, నువ్వు ఒకదాన్ని తగులుకున్నావు. ఈరోజు సౌందర్య సినిమాలు అన్నీ చూస్తా. ప్రతి ఒక్క సినిమాలు చూసి ఆమె ఏ సినిమా నటించింది, ఎన్ని సినిమాలు తెలుగులో నటించింది అన్నీ చూసేసి నిమ్మనంగా కూర్చుంటా అక్క. నాకు ఇంకా ఆఫీస్కి ఈరోజు అయితే రాను, నువ్వే చేసుకో. ఆ వార్తలు, ఆ చెట్పట్లు, ఆ తట్టుబట్లు అని నువ్వే చేసుకో, నాకు సంబంధం లేదు. ఇక నీతో తలకాయ నొప్పి నాకు ఎందుకు కానీ నా ముచ్చట్లయితే నేను చెప్పుకుంటా. ఇక సడన్గా అడవిలో ఉండాల్సిన జంతువులు ఊర్లలోకి వస్తే ఎట్లుంటుంది, అందులో పులులు సింహాలు వస్తే ఎట్లుంటుంది? వామో మస్తు భయంగా ఉంటుంది కదా. మన కర్నూలు జిల్లా కోసిగుల తిమ్మప్ప కొండపై 2 చిరుత పుల్లట ఒక్కసారి కనిపించినట. మరి ఇక జనాలు ఊకుంటారు ఓ ఓ అని చెప్పేసి బేలెత్తిపోతున్నారట. మరి ఉట్టిగానే భయోందలకు గులవుతారు అసలే అక్కడ ప్రజలు. 2 చిరుత పులులు ఒక్కసారి కనిపించేసరికి కొండ పరిసర ప్రాంతాల్లోని కోసిగి ప్రజలట ఇళ్లలోకి నుంచి బయటికి అస్సలు వస్తలేదట. అక్కడికే మళ్ళీ వచ్చి కొండపై నుంచి ఆ చిరుతలను చూస్తూనే ఉండిపోతారట. మరి కొంతమంది అయితే ఇంటిపైకి ఎక్కి కొండవైపు గంటల కొద్ది చూస్తారట. ఈ చిరుతలు ఏడొస్తాయి అని చెప్పేసి, మా ఇళ్ళ మీద ఎక్కడ పడతాయి అని చెప్పేసి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటారట. మరి నిత్యం కోతులు, కుక్కలు, గొర్రెలు, పందులు వీటిని అన్నింటిని చంపుకొని తినుకుంటా ఈ చిరుత పులులు ఒకనాటి బెంబేలు ఎత్తిస్తున్నాయట మరి ఆ ప్రజల్ని. మరి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పట్టుకొని ఆ చిరుత పుల్లని ఒక చెంతకు చేర్చి అడవిలైన వదిలిపెట్టండి, లేకపోతే ఏదైనా పెట్టండి. ఈ గ్రామాల్లోకి వచ్చిన వాటిని పట్టించుకోకుండా జనాల్ని భయాందోళనకు గురి చేస్తుంటే అసలు ఈ అటవీ శాఖ అధికారులు ఏం పట్టించుకోకపోవడం ఏందో అర్థం కావట్లేదు. మరి దీని మీద అధికారులు ఒక నజర్ ఎవరి ఇక ఇలాంటి ముచ్చట్లయితే అన్నీ అయిపోయినట్లున్నాయి. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శనార్థులు.